నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్గా పారిపోయాను. ఇలా బకెట్లో వేస్ట్ అయిపోయిన కూరగాయలు, వాడేసిన వంట చేసేటప్పుడు వచ్చిన వేస్ట్ అంతా కలిపి ఇలా స్టోర్ చేసి ఉంచుతానండి. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది చేసుకోవచ్చు, అందరూ తెలిసే ఉండొచ్చు. కాకపోతే ఓపికగా వీటిని అంతా స్టోర్ చేసి ఇలా చేసుకోవడం ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు. కాకపోతే చేయటం వల్ల న్యాచురల్గా ఫెర్టిలైజేషన్ మనమే చేసుకోవచ్చు మన మొక్కలకి. బియ్యం నీళ్ళు అయితే తులసి మొక్కకి, ఉసిరి మొక్కకి, మారేడు, పారిజాతం వాటికి పోయొచ్చు డైరెక్ట్గా. కదమ అన్నీ కలిపినయేమో అన్ని మొక్కలకి ఇలా మట్టి తీసేసి అలా వేయటం వల్ల వేపుగా మంచిగా ఎంత మొండి మొక్కలైనా కూడా బలంగా పెరుగుతాయి. మా ప్లేస్లో ఎక్కువగా రాళ్ళు అలా ఉన్నాయి, అయినా కూడా ఇవి వేయటం వల్ల బాగానే మొక్కలు బాగా వస్తాయి. కుండీలో వాటికి కూడా పోసుకోవచ్చు, కాకపోతే ఆ వచ్చిన నీళ్ళ వరకునే పోసుకోవాలి కుండీలో, లేకపోతే పురుగులు వచ్చేస్తాయి. వారంలో 2 సార్లు పోస్తామండి, అందుకని బాగా కాయలు కూడా మంచిగా వచ్చినాయి. వీటిల్లోనే ఆవు మూత్రము కూడా కలుపుకుని మొక్కలకి ఇవ్వటం వల్ల మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి. ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళంతా ఎక్కువ ఆవు ఈ మూత్రము అవన్నీ అవి కొనుక్కొచ్చుకుని వేసుకోవచ్చు అనుకుంటారు, అంతా వేస్ట్. అవి డస్ట్బిన్లో వేసే కన్నా ఇలా మొక్కలకి వేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది.